మొన్నటి వరకు మహారాష్ట్ర తెలంగాణలో కలకలం రేపిన జీబీఎస్ ఇప్పుడు ఏపీని వణికిస్తోంది. గుంటూరు, విశాఖపట్నం, ఏలూరు జిల్లాల్లో ఈ కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. 10 ఏళ్ల కిందట గుంటూరు జీజీహెచ్లో ఏడాది మొత్తం మీద 10 నుంచి 15 జీబీఎస్ కేసులు నమోదయ్యేవి. అవి కూడా తీవ్ర రూపం దాల్చకుండానే తగ్గేవి. అయితే కోవిడ్ తర్వాత వీటి ఉధృతి అనూహ్యంగా పెరిగింది. ముఖ్యంగా 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు ఏడాది వ్యవధిలో ఏకంగా 115 జీబీఎస్ కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గతంలో జీబీఎస్ బారిన పడిన రోగుల్లో 15% మందికి మాత్రమే ఇమ్యునోగ్లోబులిన్ వంటి శక్తివంతమైన మందులు ఇవ్వాల్సి వచ్చేది. మిగిలిన 85% మంది సపోర్టివ్ థెరపీ, యాంటీబయాటిక్ మందులతోనే కోలుకునేవారు. అయితే ఈ ఏడాది కాలంలో నమోదైన 115 కేసుల్లో తీవ్రత అధికంగా ఉండడంతో ఏకంగా 65 మందికి ఇమ్యునోగ్లోబులిన్ మందులు వాడాల్సి వచ్చింది. ఇవి ఖరీదైనవి కావడంతో ఆరోగ్య శాఖపై ఆర్థిక భారం తప్పడం లేదు. ఏకంగా 50% మందికి పైగా రోగులకు ఐజీజీ ఇంజెక్షన్లు వినియోగించాల్సి వచ్చింది. రోగ లక్షణాలు కూడా విభిన్నంగా ఉంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని ప్రజలు ఆందోళన చెందవద్దని డాక్టర్లు చెబుతున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో 5 ఏళ్ల బాలికకు జీబీఎస్ సోకింది. బాలికను విజయవాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జీపీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ అనేది కేసులు నమోదు కావడంతో ప్రజలు ఒక రకమైన భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒక గుంటూరు జీజీహెచ్ లోనే మొత్తం 7 కేసులు అక్కడ జాయిన్ కాగా ఇప్పటికే వారిలో 2 రికవరీ అయ్యి డిశ్చార్జ్ ఇంటికి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయం గుంటూరు జీజీహెచ్ లోనే 7 కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై నిన్న వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు నేరుగా గుంటూరు జీజీహెచ్ కి చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించారు. అయితే ఇది జీబీఎస్ అనేది కొత్తగా వచ్చిన వ్యాధి కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది ప్రజలు భయపడాల్సిన పని లేదు. ఇది లక్షలో ఒకరికి ఇద్దరికి వస్తూనే ఉంటుంది. దానికి పెద్ద మందులు కూడా ఉన్నాయి, భయపడాల్సిన పని లేదు, పూర్తిగా క్యూర్ అయ్యేది. ఇది అంటువ్యాధి కాదంటూ కూడా ఆయన నిన్న మీడియా ద్వారా ప్రజలకి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంజెక్షన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆ ఇంజెక్షన్ చేసేందుకు కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇంజెక్షన్ అందుబాటులో ఉంచే విధంగా సీఎం చంద్రబాబు సిబ్బందిని ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు.